రామాయంపేట మండల వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో సుమారు 12,000 ఎకరాల్లో వరి పంట సాగే అవకాశం ఉందని, దాదాపుగా 42,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని వరి పండించే రైతులు, అదేవిధంగా వరి పంట కోసే హార్వెస్టర్ల యజమానులతో రామాయంపేట, అక్కనపేట, కాట్రియాల, రైలాపూర్ రైతు వేదికలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, వరి పంట కోసే సమయంలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించినట్లయితే రైతులకు ప్రభుత్వం మద్దతు ధర పొందే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా వరి గింజలు పూర్తి స్థాయిలో ఎండిన తర్వాత మాత్రమే కోతలు మొదలు పెట్టాలని, అదేవిధంగా నిర్దిష్టమైన వేగంతో మాత్రమే హార్వెస్టర్ ద్వారా పంట కోత చేపట్టాలని హార్వెస్టర్ యజమానులకు సూచించారు. అదేవిధంగా పంట కోసిన తర్వాత కనీస నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వరి గింజలను శుభ్రం చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీనివాస్, సాయికృష్ణ, సందీప్, ప్రవీణ్ మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేట మండల వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో దాదాపుగా 12,000 ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంటుంది. ఈ 12,000 ఎకరాల్లో దాదాపుగా 42,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఈ పంట కనీస మద్దతు ధర పొందాలంటే కనీస నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దీంట్లో 2 అంశాలు కూడి ఉంటాయి. మొదటిది, హార్వెస్టింగ్ చేసేటప్పుడు హార్వెస్టర్ యజమానులు తమ హార్వెస్టర్ను నిర్దిష్టమైన వేగంలో నడుపుతూ హార్వెస్ట్ చేసినట్టయితే తాలు లేకుండా కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. పంట కోసిన తర్వాత రైతులు తూర్పారబట్టేసి వాటిని బాగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కనీస నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తాలు తప్ప రాళ్ళు, ఇతర గింజలు ఏవి లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రభుత్వం నుంచి అందించేటువంటి నిర్దిష్టమైనటువంటి కనీస మద్దతు ధర అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపైన రైతులకు ఈరోజు రైతు వేదికల్లో అవగాహన కల్పించడం జరిగింది.